9,161 రూపీస్కి వాళ్ళు వచ్చింది. నేను చెప్పాను. అయితే 9,051 రూపాయలకి వాళ్ళు వచ్చారు. మేము 16,000కి మేము ఉన్నాం. ఉన్న తర్వాత వాళ్ళు అక్టోబర్ 4 తారీఖు తర్వాత 10 తారీఖు తర్వాత ఏం చెప్పారంటే దీని తర్వాత ఫిగర్ మాకు సెప్టెంబర్ 20 తారీఖు ఫిగర్ ఇచ్చేసారు. మేము 16,000కి ఆ రోజే ఉన్నాం. సెప్టెంబర్ 20 తారీఖే ఉన్నాం. ఉన్న తర్వాత 29 తారీఖు మీటింగ్ ఇచ్చారు. మీటింగ్లో లేదు మాకు పైన మీటింగ్ జరగలేదు, నెక్స్ట్ మీటింగ్లో మీకు చెప్తాం మీకు అన్నాం. మేము 500 అడిగినాం. ఆ రోజు 500 చెప్పండి సార్, దసరా ఉంది కదా ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారంటే సార్. తర్వాత 200-300 కూడా అడిగినాం. ఇక లేదు మేము చెప్పలేము, చెప్పడం మీరు చెప్పుకోండి ఎంప్లాయీస్కి ఎంత చెప్పడో చెప్పుకోండి, మేమైతే ఇవ్వలేము మీకు అని చెప్పడం. మేము ఎట్లా ఇస్తాం వాళ్ళు చెప్పింది మేము చెప్తే జూట్ అయిపోతాం కదా సార్. ఏంది సార్ నా 2 నిమిషాలు అయింది. అయితే అది వినలేదు. అప్పుడు 29 తారీఖు మీటింగ్లో సెప్టెంబర్లో ఇవ్వలేదు. 4 తారీఖు కంపెనీ స్టార్ట్ అయింది. దసరా అయిన తర్వాత దసరా కంటిన్యూగా లీడర్లు మేము పోయి అడుగుతున్నాం, ఏం సార్ మీటింగ్ ఏంటి అంటే లేదు మేము పైన మాట్లాడుతున్నాం మాట్లాడి చెప్తాను అని 10 తారీఖు రోజు ఏం చెప్పారంటే దీనికన్నా ఎక్కువ ఫిగర్ మా దగ్గర లేదు అన్నారు. అన్నప్పుడు మేము ఏమైనా ఏరియాస్ ప్రాబ్లం వస్తే ఉద్దేశంతోనే మేము ఇబ్బంది అయితే ఉద్దేశంతో 3 days వెయిట్ చేసి వీళ్ళతో మాట్లాడి లేదు ఏ ఫోరంలో పోతే కూడా కాదు దీనికన్నా ఎక్కువ రాదు అంటేనే అప్పుడు డీసెల్ దగ్గర వెళ్ళాం. డీసెల్ మీకు అన్ని విధంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను మీకు అన్నింటిని సహకరిస్తామంటారు. మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఆపుతారో దాని గురించి ఒకసారి చూసుకుంటారు. వేరే ఇప్పుడు మీ జీతాల గురించి అంటారు. జీతాలు కూడా 9,500 ఎక్కడ అడిగినట్టు ఆ 9,500 కూడా మేము కూడా ఇస్తామని చెప్పి సార్ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ వెహికల్స్ ఆల్రెడీ మిషన్ పని చేయరు, మిషన్ పని చేస్తున్నాం సార్. ఆపరేటర్ మీరు తీయకూడదు సార్. మీడియా ఆపరేటర్ చెప్పిన మాట కూడా మాకు తెలియాలి కదా. అక్కడికి ఆయన బయటకు వచ్చి చెప్తే అయిపోతుంది కదా సార్. లోపల దాపెట్టి చెప్పాల్సిన దాని గురించి కాదు. మీకు పెద్ద కంపెనీ అక్కడ ఉన్నదంట కదా మధురైలో. అవసరం అనుకుంటే వాళ్ళు అక్కడ నుంచి సార్ చెప్తే వాళ్ళు తెప్పిస్తాం దాని గురించి అంటారు. వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ మీ కార్మికులు ఆపడానికి ఏం లేదు. దాని గురించి అవసరం లేకపోతే ఎందుకు ప్రాబ్లం తీసుకుంటారు వాళ్ళు అంటారు. ఎందుకంటే మీకు జీతాలు పెంచరు. మీరు ఇప్పుడు ఆపేది దేనికోసం సార్? ఇప్పుడు వీళ్ళు ఏరియల్స్ ఇవ్వమని చెప్పి పీరియడ్ ఇవ్వమని చెప్పి హెచ్ఓడి ద్వారా వర్కర్లకి మూవ్ చేసిండు. మాతో ఇక్కడ డీజిల్ చర్చలు నడుస్తున్నాయి, మాతో కూడా చెప్పలేదు ఆ విషయం. ఇప్పుడు 4 నెలలు ఏరియల్స్ పీరియడ్ పోతా అంటే ఎవరైనా వదులుకుంటారా సార్? మాకు ఇంతవరకు అట్లాంటిది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏరియాస్ దాని గురించి ఎట్లా అంటే వాళ్ళు ఏరియాస్ కూడా మేము ఇస్తాం సార్ దాని గురించి. కానీ ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడతాం. దాని గురించి అంటే మీ సార్లతో నేను లోపల పోయి మాట్లాడి నేను ఇందాక వచ్చిన కదా. వాళ్ళు ఏరియల్స్ పీరియడ్ ఇస్తారంటే వర్కర్ల సమక్షంలో సంతకాలు ఇప్పుడే పెట్టేస్తాం. మన ఆల్రెడీ అంతా రెడీ ఉంది కదా. ఫిగర్ కూడా 95 ఏదో చెప్తారు. 92 వరకే మాకు వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు మీకు ఎంత అయితే డిమాండ్ చేయాలి 16,000 అన్నాము సార్. 16,000 30,000 డిమాండ్ పెట్టినాం. 16,000కి వచ్చినాం. 16,000కి వచ్చిన తర్వాత 97 నుంచి ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక లివింగ్ కాస్ట్ ఎక్కువ 48,000 కంటే ఎవరికి ఎక్కువ లేదు సార్. యాక్చువల్గా మేము 30,000 డిమాండ్ నుంచి 9,500 కాడికి వచ్చినా కానీ వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇంకా అనగతొక్కుదాం అనే ప్లాన్ చేస్తున్నారు. కానీ కలుపుకొని పోయి పని చేద్దామని అందరు కష్టపడి పని చేస్తారు సార్. ఒక్కరు కూడా ఇది కాదు, కష్టపడి 100% పనిచేసే ఎంప్లాయీస్ 30 ఏళ్ళ 27-30 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్ అందరిది. కానీ జీతాలు 48,000 ఉన్నాయి సార్. 48,000కి ఇంకా ₹1 కూడా ఇది లేదు. ఇప్పుడు కూడా జీవితాలు మారుతాయేమని అనుకుంటే ఇంకా తొక్కేస్తున్నారు సార్. ఒక యూనియన్ లేదు కానీ యూనియన్ ఇన్వాల్వ్ చేయకుండా పోయి సూపర్వైజర్లను హెచ్ఓడీలను పిలిపి 9,500 అవుతుంది. ఏరియల్స్ పీరియడ్ అంటే 4 నెలలు అయిపోతుంది సార్. ఇప్పటికి 4 నెలలు ఏరియల్స్ రావాలి, డేట్ ఆఫ్ సిగ్నేచర్ కావాలి.
జనవరి సెప్టెంబర్ 1 నుంచి డేట్ ఆఫ్ ఎఫెక్ట్ కావాలి. మేము అందరం 100% కష్టపడి పని చేయడానికి రెడీ ఉన్నాం సార్. కానీ వాళ్ళు మొండి వైఖరి చేసి మమ్మల్ని తొక్కి మా జీవితాలు నాగం చేస్తున్నారు సార్. కానీ ఇప్పటికైనా వాళ్ళ ముందు 4 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ సార్. ఇప్పుడు పెరిగే జీతం 4 సంవత్సరాల వరకు మేము బతకాలి అదే జీతం మీద. పిల్లలు చదువుకునే నీకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పిల్లల్ని కూడా బడికి పంపలేరు సార్. నేను చెప్పిన వాళ్ళకు సార్ వాళ్ళకు మా ఎంప్లాయీస్ కూడా పిల్లల్ని పంపే కూడా జీతం లేక ఆపిరు. 3 సంవత్సరాలు డిమాండ్ చేసినాం. 3 సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో అన్నింటిలో 3 సంవత్సరాలే ఉంది, మా దగ్గరే 4 సంవత్సరాలు సార్. అయినా కానీ పోనీ రిలేషన్షిప్ ఉందాము, ఏదో నా కంపెనీ 4 సంవత్సరాలు బతకాలంటే కూడా మమ్మల్ని తొక్కేసి పోలీసులను పిలిపించి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని మరీ ఘోరంగా చేస్తున్నారు సార్ మమ్మల్ని అయితే. సెప్టెంబర్ 1 నుంచి మా వేతన ఒప్పందం స్టార్ట్ అయ్యింది, ఎఫెక్ట్ ఉంది. 6 months బిఫోర్ మేము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నెలకు ఒక మీటింగ్ పెట్టి కాలయాపన చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీక్ తీసుకొచ్చి ఇప్పుడు 3 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి డీసీఎల్ చెప్పి మేము చెప్పింది కదా, మేము 15,000 16,000 దగ్గర ఉన్నాం మేము. అయినా కానీ దిగి వచ్చి కూడా డీసీఎల్ చెప్తే మా ఫిగర్ కూడా కాదు, డీసీఎల్ చెప్తే ఆ ఫిగర్ కూడా వాళ్ళు ముంగట రావడం లేదు. రాకుండా మళ్ళీ ఏం చేశారంటే ఈరోజు చేసుకోండి లేకుంటే మేము ఏరియాస్ ఇవ్వము, పీరియడ్ ఇవ్వము అనే రకంగా వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పడం, అది యూనియన్కి చెప్పకుండా మళ్ళీ ఎంప్లాయీస్తో పోయి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మిషన్ కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము పని చేద్దాం రెడీ ఉన్నాం. మనకు 4 సంవత్సరాలు ఈ పట్టణించరు ప్రాంతాలు మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి వేరే ప్లాంట్ తీసుకుపోతుంది. మేము పని చేయడం రెడీ ఉన్నాము, మీరు మిషన్ లిఫ్ట్ చేయ అవసరం లేదు. మీరు మన వేతన ఒప్పందం ఏముందో అది మీరు చేయండి అని అడుగుతున్నాం. మేము రెడీ ఉన్నాం అంటున్నాం. ఇప్పుడు మాకు 9-5 అని మాకు 9-2 వరకు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి అంటే డీసీఎల్ 9-5 వరకు చేయండి అడిగిండు. దానికి 9-5 ఇవ్వడానికి రెడీ ఉన్నాం. పీరియడ్ కానీ ఆ ఏరియాస్ కానీ ఇవ్వమనే రకంగా ఎంప్లాయీస్ దగ్గర చెప్పడం జరిగింది. చెప్పి మిషన్ మూవ్ చేస్తున్నారు. కాబట్టి మేము మిషన్ మూవ్ చేయొద్దు, మాది అగ్రిమెంట్ అయ్యే వరకు మీరు మిషన్ అనేసి మేము ఎంప్లాయీస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం. కాబట్టి కావాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈ విధంగా ఎంప్లాయీస్ పుట్టగొట్టు ప్రయత్నం చేస్తుంది. 2017లో అగ్రిమెంట్ మేమే చేసాం. హెచ్ఎంఎస్ యూనియన్ నారాయణ రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు చేసాము. 2,300 పెరిగింది అగ్రిమెంట్లో. లాస్ట్ 21లో అగ్రిమెంట్ అయ్యింది. దాంట్లో 1,000 రూపాయలు కరోనా ఉంది అని అగ్రిమెంట్ కాపీ రాసి 2,300 పెంచకుండా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. దానికి కూడా ఎంప్లాయీస్ ఒప్పుకున్నారు. కానీ ఈ అగ్రిమెంట్ చేయండి, మీరు ఆ లెవెల్లో తీసుకురండి అనే రకంగా మేము అడిగితే వాళ్ళు ముంగడు రావడం లేదు. సరే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము ముంగడు పోతే డీసీఎల్ చెప్పిన దానికి కూడా మేము ఒప్పుకున్నప్పుడు ఓకే అన్నాం. కానీ అది కూడా కాదని ఈరోజు అది టైం గడిపి ఈరోజు లాస్ట్ రోజు పీరియడ్ ఇయ్యం, మీకు ఏరియల్స్ ఇయ్యము అని చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్. కాబట్టి మాది ఒకటి డిమాండ్ ఇది ఉంది. మాకు ఈ రోజు కూడా మీరు చేయండి, పీరియడ్ పోవద్దు, మాకు ఒక రోజు పోవద్దు, ఏరియల్స్ పైసలు వచ్చేదిగా 3 నెలలు మాకు కావాలని మేము అడుగుతున్నాం. మా డిమాండ్ ఇప్పుడు కూడా మేము రెడీ ఉన్నాం అగ్రిమెంట్ సంతకం పెట్టేందుకు. కానీ లేదు అని మాకు బెదిరియడం, మిషన్ తరలిస్తాం అట్లా చెప్పడం, పోలీసులకు పిలిపించి మా మీద భయప్రాంతం చేస్తున్నారు మాకు. కాబట్టి మేము ఈ అగ్రిమెంట్ తొందర వాళ్ళు ముంగడికి వచ్చి కంక్లూడ్ చేయాలని మేము మా డిమాండ్. నేను జేకే కంపెనీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. మేము గొంతమ్మ కోరికలు కోరతలేం సార్. మాకు ఒక న్యాయమైన కోరిక ఏంటంటే అయిన అగ్రిమెంట్ల మీదకి వెళ్ళి జరుగుతున్న దానికి అనుభవం ఉన్న లీడర్లు ఉన్నారు. వాళ్ళకు మేము ఎప్పుడు కానీ వాళ్ళ అనుకూలంగా మేము ప్రతి మాటను గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. యాజమాన్యం కడుపు కాల్చుకోండి సార్. ఒక రోజు ఉపవాసం ఉండి సార్ మా కష్టాన్ని గుర్తించండి, మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీకు భార్య పిల్లలు ఎట్లున్నాం మాకు కూడా అట్లాగే సార్. మాకు ధర్మం ఒకటి, మాకు ధర్మమైన ఒక వేతనం చేసి 10 మంది మా కుటుంబాలు మీ పేరు చెప్పుకునేటట్టు మాకు ఇవ్వండి అని మేము ఎంతో విధంగా మా లీడర్ని, మా మేనేజ్మెంట్ని మేము వాళ్ళని కూడా అడగడం జరిగింది. లీడర్ మాకు పూర్తి సపోర్ట్ ఉన్నది. యాజమాన్యం యూనియన్ అని మాకు సపోర్ట్ ఉన్నా యూనియన్కి వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వలన మాకు చాలా ఇబ్బందులు. అంటే ఇప్పుడు ఈ రోజులు ఏంది సార్, ఒక సంవత్సరం పీరియడ్ చదువు పోతే చదువు వస్తుందా మేము అదే అడుగుతున్నాం. మా బాధలని ఒక విన్నవం రూపంగా ప్రతి రూపంగా వాళ్ళకి ముందుకు తీసుకుపోయినాం. కానీ ఆ బాధని అన్న కాన్సెప్ట్ని వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ
మేము అన్న అహంకారం ఎందుకు సార్? అహంకారం అనేది పనిచేయదు కదా. ఒక భవిష్యత్తు అనేది పనిచేస్తుంది ఇక్కడ. పని ముఖ్యం. కార్మికుడు సంతోషంగా ఉంటే యాజమాన్యం సంతోషంగా ఉంటుంది, యాజమాన్యం సంతోషంగా ఉంటే వ్యవస్థ బాగుంటుంది, యూనిటీ బాగుంటుంది. ఎన్నో విధాలుగా మనందరం భవిష్యత్తును కావాలి. ఇక్కడ భవిష్యత్తు గురించి అడుగుతున్నాం. భవిష్యత్తు అనేది ఎక్కడుంది? యూనియన్ వాళ్ళు చెప్పిన వారికి వెళ్ళి భవిష్యత్తు కావాలి. ఇటువంటి వేతనం మేము గొంతమ్మ కోరికలు ఎప్పుడు అడగలేము సార్. మాకు కావాల్సింది బస్సు ఫెసిలిటీ అడగలేము, ఒకటి మాకు క్వార్టర్స్లు అడగలేము, ఇల్లు కట్టిమని అడగలేము, ఏమీ అడగలేము సార్. మాకు కావాల్సింది పొట్ట తిట్ట పడ్డ సార్. దీనికి కూడా మా కష్టాలా సార్? మేము ఎక్కడ పోతున్నాం? మా యువత, మా పిల్లల భవిష్యత్తు. ఈరోజు నా వయసుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ నా పిల్లోడు ఏం చదువుతున్నాడు? 10th క్లాస్ ఉంటే ఉద్యోగం వస్తుందా సార్? ఒక్క కోటికే అడుగుతున్నాం సార్. మేము ఒక్కటే అడుగుతున్నాం సార్. మాకు కావాల్సింది తిండి బట్ట పొట్ట, దానికి సరైన వేతనం ఒకటే ఇప్పియండి సార్ అని అడుగుతున్నాం. మేము కూడా యాజమాన్యం జరిగినప్పుడల్లా సార్ మాకు యూనియన్ మీకు సపోర్ట్ చేయండి, తొందరగా చేయండి అని 3 సంవత్సరాలు ఉన్న 4 సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం తగ్గించిన సంతోషం అని ఎన్నో విధాలుగా అడిగినాం సార్. నాలాంటి చాలా మంది ఉన్నారు సార్ యూనియన్ మన ఎంప్లాయీస్. వాళ్ళని కూడా ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవరు ఒక్క మాట మాట్లాడదు, దయచేసి సైలెన్స్ ఉంది. ఆయన ఏం చెప్తాడు?